ఇప్పుడు ఈ రోజు ఈ హైట్ వచ్చేది మంది వేయకుండా ఈ హైట్ వచ్చేది మంది వేయకుండానే ఇది నల్లరేడు భూమిలో అయితే. నమస్కారం. మీ పేరు? నా పేరు లక్ష్మీ చెట్టి అప్పారావు. ఏ ఊరు ఇది? మల్కాపురం. మామూలు చేతులు వదిలేసింది. ఏ ఊరు? మల్కాపురం. ఎన్ని ఎకరాలు పత్తి వేసుకున్నారు ఈసారి? నేను ఒక 5 ఎకరాలు వేసినండి. 5 ఎకరాలు వేసుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్నది ఎన్ని ఎకరాలు? ఇది 2.5 ఎకరాలు. ఈ మొక్క వేసి ఎన్ని రోజులు అవుతుంది మనం పత్తి విత్తనాలు పెట్టి? ఈ మొక్క వేసి జూన్ 20వ తారీఖు అండి. జూన్ 20 తారీఖు వేసుకున్నాం. ఈ రోజు మనకి జూలై 27వ తారీఖు కదా ఈ రోజు. సో మనకి దాదాపుగా నెల రోజు దాటేసింది పంట. అయితే ప్రెసెంట్ వచ్చేసి మీరు ఎన్నిసార్లు ఎరువు మందు వేసుకున్నారు కింద? అసలు ఒక్కసారి కూడా మంది వేయలేదండి. భూమిలో తేమ లేక అసలు ఏమి వేయలేకపోతున్నాండి. భూమిలో తేమ లేదు, ఏమి వేయలేకపోతున్నారు. అయితే మందు అనేది ఎన్నిసార్లు కొట్టి ఉంటారు? ఒక్కసారి స్ప్రే చేసినండి. ఒక్కసారి స్ప్రే చేయడం జరిగింది. వెస్కార్డ్ అనే మందుని ఒక్కసారి స్ప్రే చేశానండి. ఎస్కార్డ్ అనే మందుని ఒక్కసారి స్ప్రే చేశాను. ఒక వారం రోజులు అవుతుందండి. కాంచి కొద్దిగా కొమ్మిప్పింది, ఆకు మెద్దనం వచ్చేసింది. తేనె బంక, పచ్చదోమ, నల్లి, కొమ్మ నీటుగా పెరుగుదల మంచిగా వస్తుందండి. ఇంకా తేమ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా తేమ ఉంటే బాగుండేది. సో రైతులు ఒక్కసారి మీరు చూడొచ్చు, కింద నుంచి వచ్చేసి మనకైతే సైడ్ బ్రాంచెస్ అనేది కింద నుంచి రావడం అయితే జరిగింది. ఒకసారి కొమ్మలు ఎలా వస్తాయని చూపి. కొమ్మలు ఇగో ఇలా కొమ్మలు ఇలా పెరుగుతున్నాయి. ఇలా బాగుంటది. పూత కూడా రాలదు, మంచి నీట్గా ఉంటది. పైరు కూడా నీకు చూడటానికి మందేసిన లెక్క కాపాడిద్ది. మందులు వేసే ఉంటుంది. ఇదేనా నువ్వు కొట్టింది? ఇదేనండి. ఒకసారి ఓపెన్ చేయి, ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఈ బుడ్లు కొట్టుకున్నారు. ఈ బుడ్డు వచ్చేసి 250 ml ఉంది. ఈ 2 బుడ్లు కొట్టుకున్నారు. ఈ 2 బుడ్లు కొట్టుకున్న తర్వాత మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది ఒకసారి చెప్పండి. రిజల్ట్ బాగుందండి. ఇది మెతకదనం వచ్చిందా? మెతకదనం వచ్చి మంచిగా క్వాలిటీ వచ్చి కొమ్మ ఇప్పుతుంది, మంచిగా ఉంది. మంచి కొమ్మ సాగుతుంది. ఈ ఆకు వెనకాల ముడత గానీ పేనుబంక గానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. పచ్చదోమ గానీ, అసలు పచ్చదోమ గానీ, ఆకుమరద గానీ, ఎలాంటి తేనెబాం గానీ, నల్లి ఎలాంటిది ఏమి లేదు. అసలు చూడండి ఎంత నీట్ గా ఉందో ఆకులు. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా మెతుకుదనం ఉంది. అసలు ఎక్కడా ఏమి లేదండి. మనకి ఇప్పుడే ఈ మొగ్గలు అయితే వస్తున్నాయి ప్రెసెంట్. అంటే ఈ మొగ్గలు అనేది ఇప్పుడు రావడం అయితే జరుగుతుందండి. ఇంకా నీళ్ళు ఉంటే ఈ బారు ఉండేది కదా తోట. అసలు భూమిలో తేమ లేదండి. తేమ ఉంటే ఇంకా నీకు ఈ హైట్ వచ్చేది, నడుము లోతు వచ్చేదండి. ఎరువు వేద్దాం అంటే వర్షాలు లేవు. ఎరువు వేద్దాం అంటే సరైన తేమ లేదు భూమిలో, వేయలేకపోతున్నా. ఇప్పుడు ఏదైతే ఎస్కార్డ్ మందు ఏదైతే ఉందో, ఇప్పుడు ఎంత ఎండ ఉందో ఈ ఎండ కూడా సరే మొక్కనైతే తట్టుకుంటుంది. మొక్క తట్టుకుంటుంది. ఆ మందు ఇప్పుడు 2 సార్లు సేవ్ చేసేవాడిని. ఈ మందు నీకు ఎలా తెలిసింది? నాకు నిరుడు సార్ వాళ్ళు చెప్పారండి. ఒకసారి ఇట్నే కలిస్తే పలానా మందు కొట్టుకో బాబు బాగుందని అన్నాడు. అంటే పలానా కొట్లో ఇచ్చినాం, పలానా కొట్లో అని చెబితే ఆ కొట్లో మేము ఖాతా వాడతాం. పాములో నేను కేశవ పూర్ణచంద్రరావు గారు పలానా మందు వచ్చి ఇచ్చాను, దాన్ని కొట్టాడు. నేను తెచ్చి నిరుడు ఒకసారి కొట్టా. నేను కొట్టాను. నా పక్క రైతులు ఒక 8 మంది అడిగారు. వాళ్ళకి కూడా చెప్పేసా. వాళ్ళు చెప్పాక నా పక్క రైతు ఒక అబ్బాయి అడిగిండు. ఆయనకు 4 ఎకరాలు తెచ్చేసా నేను. తీసుకొచ్చావు. ఇంకో పక్క రైతు అయితే ఆయనకు 3 ఎకరాలు తెచ్చా. ఇక వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు దాకా అసలు ఏ మందు వాడలేదు సారు. ఇప్పుడు కొట్టడం ఈ మందు ఇప్పుడు కొట్టడం. అసలు భూమిలో తేడా మన కొట్టడానికి కూడా ధైర్యం. రైతన్నలు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ అనేది వర్షాలు అయితే లేదండి. అదే విధంగా చూసుకుంటే రైతు కూడా ఒక్కటే స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది. ఆ ఒక్క స్ప్రేయింగ్ తోనే మొక్క అనేది ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఈ మందు కొట్టిన తర్వాత ఎంతవరకు పెరిగి ఉండొచ్చు? ఇది ఇక్కడ నుంచి వచ్చేసిందండి. ఇక్కడ నుంచి పైన ఇక్కడ నుంచి వచ్చేసింది. ఇక్కడ నుంచి అంటే ఒక జానడ మందం పెరిగింది. ఈ 5 రోజులు వచ్చేసి జానడ మందం ఉంటే ఇంకా అంత వచ్చేది. 5 రోజుల్లో. సో తేమ లేకుండా మనకి ఇబ్బంది. మంచిగా తేమ ఉండి భూమిలో మంచిగా తేమ ఉండి వర్షాలు అనుకూలంగా ఉండి ఈ మందే 2 సార్లు సేవ్ చేస్తే పాట అయిపోద్ది చేను. ఈ పాట అయిపోద్ది. నిరుడు నేను కొట్టా కాబట్టి చెప్పగలుగుతున్నా. నేను నోవా కంపెనీ వాళ్ళది ఎస్కార్డ్ మనం చెప్పే పని లేదు. మందు కొట్టాక చేను చూసి వాళ్ళే తెస్తారు. సో విన్నారు కదా, రైతు అన్న మాట వచ్చేసి వర్షాలు లేకున్నా సరే ఈ మందు వాడుకోవడం తర్వాత గ్రోతింగ్ వచ్చింది అంటున్నారు. అలాగే పత్తి పంటలు వచ్చేసి ప్రధాన సమస్యలు పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, జీడ సమస్యలు అయితే క్లియర్ అవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, మీ కళ్ళతో ఒక్కసారి వీడియోలో చూడండి ఎంత అద్భుతంగా ఆకులు అయితే వచ్చిందో. ఇంకా కనుక వర్షం ఉంటే మాత్రం ఇంకా హైట్ అనేది ఇదాగా వచ్చేదని చెప్తున్నారు రైతు వచ్చేసి. మీ పత్తి పంటలో ఇలాంటి సమస్యలు కనుక ఉంటే మాత్రం ఈ మందు అనేది ఒక్కసారి మీరైతే వాడండి. నోవా కంపెనీ వారి ఎస్కార్డ్ మందు ఏదైతే ఉందో మొదటి శ్రేయంగా మీరు వచ్చేసి 20 నుంచి 30 రోజుల పంట ఏదైతే వేసుకుంటారో ఆ టైంలో చేసుకుంటే మంచి నాణ్యతమైన దిగుబడి అయితే మీకైతే తీసుకోవచ్చండి. ఎందుకంటే ప్రధాన సమస్యలు ఇవే కంట్రోల్ చేసుకుంటే నాణ్యతమైన దిగుబడి అనేది ఆటోమేటిక్గా మీకైతే రావడం అయితే జరుగుతుంది.